హలో మహారాణులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మేఘాలయ ట్రిప్లోని క్రాన్సురి వాటర్ ఫాల్స్ తర్వాత మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఫిఫీ వాటర్ ఫాల్స్ అండి. మీలో ఎవరైనా మేఘాలయ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ వాటర్ ఫాల్స్ని చూడడం మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇది ఇండియన్ స్కాట్లాండ్ అనే పేరుందన్నమాట దీనికి. చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా ఎటు చూసినా ప్రకృతి అందాలేనండి. ఈ ప్లేస్ చూస్తే ఎవరికైనా స్కాట్లాండ్ వెళ్ళామా అనిపిస్తూ ఉంటుంది, అంత అందంగా ఉంటుందండి ఈ ప్లేస్. ఫిఫీ వాటర్ ఫాల్స్కి చేరుకోవడానికి మనము ఈ వాగు దాటాలన్నమాట. ఇది దారి పొడుగునా మనకి ఈ వాగు మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఇలా ఈ వాగు దగ్గర ఇలా కర్రలు ఉంటాయండి. ఈ కర్రల సహాయంతో మనము వెళ్ళాలన్నమాట ఈ ప్లేస్కి. ఈ వాగు దాటడానికి మనకి యాక్చువల్గా ఇక్కడ బోట్లు ఉంటాయన్నమాట, చిన్న పడవలు ఉంటాయి. ఈ పడవల సహాయంతో మనం దాటుతామన్నమాట. ఇదిగోండి, మీరు ఇక్కడ చూస్తే మేము ఈ పడవల్లోని మేము అటుపక్క వాగుకి క్రాస్ చేస్తున్నాం. దారంతా వాటర్ ఎక్కువ ఫ్లో అవ్వడం వల్ల బురద ఎక్కువగా ఉంటుందండి, అందుకని కర్రల సహాయంతోనే మనం నడవగలగాలి. ఎటు చూసినా కూడా ఈ వాటర్ అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఆకాశం చుట్టుపక్కలంతా ఈ గ్రీనరీ ప్లేస్ అంతా కూడా చాలా అందంగా ఉంది. ఎంతసేపు నడిచినా కూడా మనకు అలసట అనిపించదు, ఎందుకంటే ఆ ప్రకృతిని చూస్తుంటే మాత్రం మనకు అక్కడే ఉండిపోవాలనంత అనిపిస్తూ ఉంటుంది. మేము సన్సెట్ అయ్యేసరికి మేము ఫిఫీ వాటర్ ఫాల్స్ చేరుకున్నామండి. చూడండి ఎంత అందంగా ఉందో. నెక్స్ట్ మేము ఏ ప్లేస్ చూసామో నెక్స్ట్ వీడియోలో చూడండి. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మహారాణులు.